2025 ఇయర్లో డిసెంబర్ లోపు 500 సబ్స్క్రైబర్స్ అయినా తెచ్చుకోవాలని అనుకున్నామా, కానీ ఏమైంది? ఈ వీడియో అక్టోబర్ 18th రోజు తీశాను. ఈరోజు జనవరి 2026 13th అనమాట. ఇంకా కూడా నేను పోస్ట్ చేయలేదు. ఇలా అయితే 500 ఎలా వస్తాయి చెప్పండి? రావు కదా. సో ఫైనల్లీ డిసైడ్ అయ్యాను అనమాట, ఇప్పటికైనా ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేయాలని. అసలు అక్టోబర్ 18th సంథింగ్ బీసీ బంద్ ఏమో, దానివల్ల బస్సెస్ అన్నీ బంద్ ఉండే అనమాట. ఫైనల్లీ మాకు మార్నింగ్ పేపర్ బ్యాన్ వస్తుంది కదా, అది ఉంటే దాంట్లో బయలుదేరాము. మా చెల్లి గ్రాడ్యుయేషన్ డే ఎలా అయినా వెళ్ళాలి అనేసి. వాళ్ళు కూడా చూసారా, బంద్ ఉన్న రోజు పెట్టారనమాట గ్రాడ్యుయేషన్ డే. అలా ఉంటుంది ఎస్ఆర్ కాలేజ్ వాళ్ళతోని. ఎలానో అలా ఆ టైంకి అది ఉంది కాబట్టి అందులో ఇక మేము వరంగల్కి రీచ్ అయిపోయాం అనమాట. తర్వాత ఎర్లీ మార్నింగ్ ఏం తినలేదు కాబట్టి అక్కడికి వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ చేసాము. ముగ్గురం దోశ తీసుకున్నాం కదా, దోశతో కంప్లీట్ చేసి కొట్టాల్సింది కదా. కాదని నేను తమ్ముడు ఏం చేసాము, మళ్ళీ పూరి తెచ్చుకున్నందుకో ఏమో మరి ఆ పూరి అస్సలు బాగాలేదు, వేస్ట్గా తీసుకున్నాం అనిపించింది. సో అక్కడ అవి వేస్ట్ అయిపోయాయి అనమాట. మేము తినలేదు కొంచెం కూడా. ఆ గ్రాడ్యుయేషన్ డే అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు. అప్పుడు పెద్దగా మనకు వీడియో రికార్డింగ్ అంతా లేదు కాబట్టి నేనేం చేయలేదన్నమాట. ఈ ఒక్క వీడియో క్లిప్ నాకు లైవ్ వీడియోలో దొరికితే రికార్డ్ చేసి ఇక్కడ యాడ్ చేస్తున్నాను, మెమొరీగా ఉంటుందనేసి. సో నా అప్పుడు ఏం లేవు కాబట్టి నేను మా చెల్లి గ్రాడ్యుయేషన్ డేని మెమొరబుల్ డేగా ఉండాలి అనేసి వ్లాగ్ చేశానన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది అదే. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము ఆటోలో మా చెల్లి వాళ్ళ కాలేజ్కి వెళ్తున్నాం అనమాట. ఈ ఆటో స్టోరీ నేను ఆల్రెడీ మీకు నా 15 days 15 shots వీడియోలో చెప్పానమాట. ఇంకా అది ఎవరైనా చూడకపోయి ఉంటే అక్కడ చూసేయండి. ఫైనల్లీ మేము కాలేజ్కి రీచ్ అయిపోయాము. చెల్లి కోసం ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి లేచి రెడీ అయ్యి ఆమెకి శారీ కట్టి రెడీ చేసి తీసుకొచ్చామన్నమాట కాలేజ్కి. ఇప్పుడు మళ్ళీ రెడీ అవ్వాలి. కాలేజ్కి అయితే ఎవరు రాలేదు, అప్పటికి మేమే ఫస్ట్ అనమాట. ఇక్కడ వాళ్ళ కాలేజ్లో ప్లేస్ అయిన వాళ్ళవి పెట్టారు ఫొటోస్. సో అదే నేను ఇక్కడ మా చెల్లి ఉందని రికార్డ్ చేసి పెట్టానమాట. ఫైనల్లీ మేము ఇక రెడీ అవుతున్నాము. మెల్లమెల్లగా అందరూ రావడం స్టార్ట్ అయ్యారు. గుడ్ మార్నింగ్ చెప్పిన ఆయన నేనే పెట్టుకో. అసలు వద్దు పొలిటీషియన్ లెక్క. ఒక పని చేయదాన్ని ఇట్లా రివర్స్ వేసుకో. ఎన్ని రోజులు అవుతుంది మీరు? పిన్స్ పెట్టుకోవాలి. తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. తర్వాత వాళ్ళు వెళ్ళి ఇక ఆ కోట్ ఇంకా క్యాప్ అవన్నీ కూడా తెచ్చేసుకున్నారనమాట. ఇక అన్నీ సెట్ చేస్తున్నాను నేను వాళ్ళకి. క్యాప్స్ వచ్చేసి లూజ్ ఉన్నాయంటే వెనకాల క్లిప్స్ పెడుతున్నాను అనమాట. సో ఫైనల్లీ మార్నింగ్ ఎప్పుడో అంటే ఆఫ్టర్నూన్ ఆ టైంకి అట్లా స్టార్ట్ చేశారు వీళ్ళు. ఫస్ట్ టైం అనమాట వీళ్ళ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ డే పెట్టడం. సో ఆ టైం అయింది ఇక స్టార్ట్ చేసేసరికి. ఇక నేను తమ్ముడు ఇంకా తర్వాత డాడీ కూడా వచ్చిందనమాట కొంచెం లేట్గా. ఇక మేము ముగ్గురం కూడా వెళ్ళేసి అక్కడ కూర్చున్నాం లాస్ట్కి. మెల్లిగా అందరి అయిపోయినాక మా చెల్లె వాళ్ళు లాస్ట్కి ఉండే అనమాట. లాస్ట్ నుంచి సెకండ్ బ్యాచ్ ఏమో. కొంచెం సేపు అక్కడ కూర్చున్నాము. తర్వాత ఇక బోర్ కొడుతుంది అనేసి తర్వాత వాళ్ళని పిలిచి వాళ్ళకి ఫొటోస్ తీసాను. వాళ్ళు ఫొటోస్ దిగారు, గ్రూప్ ఫొటోస్, సింగిల్ ఫొటోస్ ఇలా. తర్వాత ఇక్కడ మా చెల్లి అనమాట తీసేసుకుంది. ఏదో వీళ్ళు లాస్ట్ టైం ఏదో యూనివర్సిటీ వాళ్ళది ఒక ట్రెండింగ్ అయింది కదా రీల్. సో అట్లా ట్రై చేద్దాం అనుకున్నారు పాపం. కొంతమంది చేశారు, బట్ దాన్ని వాళ్ళు రీల్గా పోస్ట్ చేయలేదన్నమాట వాళ్ళ అకౌంట్లో. ఎందుకు చేయలేదో తెలియదు మనకు.
సో ఇలా జరిగింది. ఇక తర్వాత ఫ్యామిలీ అందరం కూడా కలిసి ఇట్లా పిక్స్ తీసుకుంటూ ఉండే వాళ్ళకి తీసానమాట. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా వాళ్ళ ఫ్యామిలీ పిక్స్ అట్లా ఫస్ట్ టైం కెమెరాతో తీసానమాట. ఫుడ్ కూడా వాళ్ళే మనకి ఇచ్చారు కాబట్టి వెళ్ళి తీసుకొని తిందామని వెళ్ళాము. తీరా చూస్తే అది చాలా చిన్నదనమాట, అది ఎవరికి సరిపోదు. మళ్ళీ అది నాన్ వెజ్ కూడా కాదు గైస్, వెజ్. ఎంత తీసుకున్నారు మనీ? తీసుకున్నారు మంచిగానే, తీసుకొని అది పెట్టారు. అది చిన్నపిల్లలకు సరిపోతుంది, మనకేం సరిపోతుంది. తర్వాత సరిపోక ఇక మళ్ళీ వెళ్ళి క్యాంటీన్లో ఆర్డర్ చేసుకొని తిన్నామన్నమాట. క్యాంటీన్కి వచ్చాము మళ్ళీ అందరం కలిసి. ఏమైనా అడిగి ఉండదమ్మా పోచి. క్యాంటీన్కి వచ్చి మౌంటైన్ వ్యూ ఇంకా మంచూరియా వస్తుంది, అది తర్వాత చూపిస్తాను. మా కాలేజ్లో మాకు ఏ సబ్జెక్ట్ చెప్పిన సార్ వీళ్ళ కాలేజ్లో వర్క్ చేస్తుండే అనమాట ఇప్పుడు ప్రెసెంట్. సో ఆ రోజు చూశాను, నేను చూస్తే ఇక వెళ్ళి మాట్లాడాను, కలిశాను. బాగా మాట్లాడుండే సార్ కూడా గుర్తుపెట్టుకొని ఉండే అనమాట మనల్ని. సో ఇలా జరిగిందనమాట గ్రాడ్యుయేషన్ డే మొత్తానికి. సబ్స్క్రైబ్ చేసుకొని త్వరగా 500 సబ్స్క్రైబర్స్ అవ్వండి గైస్. బాయ్.